సార్ నమస్తే అండి. నమస్తే. సార్ మేజర్‌గా సందేశ్ ఖాళీ ఇప్పుడు హాట్ టాపిక్ భారతదేశంలో సందేశ్ ఖాళీ. అసలు సందేశ్ ఖాళీలోనే జరిగాయా? బెంగాల్ మొత్తం జరుగుతున్నాయా? ఒక బెంగాల్‌లోనే జరుగుతున్నాయా? లేదా మీడియా తక్కువ చేస్తుందా? కావాలని ఎక్కువ చేస్తుందా? ఇదొక అంశం సార్. మౌలికంగా బెంగాల్ గురించి మనం తెలుసుకోవాలి. బెంగాల్ పరిస్థితి ఏంటంటే, బెంగాల్ చాలా విచిత్రమైనటువంటి రాష్ట్రం. మొత్తము బెంగాల్ యొక్క తూర్పు భాగము బంగ్లాదేశ్‌కి బార్డర్. ఇది ఒక పార్ట్. రెండవది బెంగాల్ యొక్క ఉత్తర భాగంలో గిరిజనులు నేపాలీస్ కావచ్చును, కోచ్ రాజవంశీయులు కావచ్చును, బోడోస్ కావచ్చు, మిగతా తెగలు ఉంటారు. మీకు దక్షిణానికి వచ్చేటప్పటికి పూర్తి దక్షిణానికి వచ్చేటప్పటికి మీకు పూర్తిగా దళిత్స్ ఎక్కువగా ఉంటారు. అంటే బంగ్లాదేశ్ నుంచి శరణార్థులుగా వచ్చినటువంటి మటువాలు అనేటటువంటి దళిత్స్ ఎక్కువ ఉంటారు. అంటే వాళ్ళు హిందువులా సార్? వాళ్ళందరూ హిందువులు. దళిత్స్ అంటే షెడ్యూల్డ్ కులాలకు చెందిన వాళ్ళు. ఈ మిగతా మధ్య భాగం ఏదైతే ఉందో ఇదంతా కూడా బంగ్లాదేశ్ని ఆనుకుని ముస్లిం జనాభా ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం. ఓకే సార్. సో ఈ బెంగాల్ యొక్క వెస్టర్న్ పార్ట్ ఏదైతే ఉందో అది బీహార్, అదేవిధంగా జార్ఖండ్ని ఆనుకుని ఉంటుంది. అక్కడ గిరిజన జనాభా ఉంటుంది. ముఖ్యంగా ఈ సంతాల్, ఓరాం ఈ జాతి ఉంటుందన్నమాట. అయితే ఒకటి సరిహద్దు చాలా ఓపెన్గా ఉంటుంది. బెంగాల్ సరిహద్దు మీరు ఊహించలేరు. కొన్ని చోట్ల అయితే ఇంట్లోనే కొన్ని భాగాలు ఓకే సార్ బంగ్లాదేశ్లో ఉంటాయి. ఇల్లు ఇండియాలో ఉండి పొలాలు బంగ్లాదేశ్లో ఉంటాయి. కొన్ని ఇళ్ళు ఎలా ఉంటాయంటే మీ ఇంట్లోంచి మీకు బంగ్లాదేశ్లో రైల్వే స్టేషన్కి రైలు వచ్చి ఆగడము మీకు కనిపిస్తుంది. సో వాడు ఆ బస్సులోంచి స్మగ్లింగ్ వస్తువులు విసిరేస్తే మీ పెరట్లో పడతాయి. ఓకే, ఇది బెంగాల్ యొక్క పరిస్థితి. దక్షిణానికి వెళ్లే కొద్దీ ఏమవుతుందంటే ఈ బెంగాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నదులు అటు గంగా ఇటు బ్రహ్మపుత్ర రెండు బెంగాల్లోకి వచ్చిన తర్వాత ఇవి అనేక పాయలవుతాయి. అనేక చిన్న చిన్న నదులు దాంతో కలుస్తాయి. ఓకే సార్. మేఘన అంటారు, పద్మ అంటారు, పద్ద అంటారు. వాళ్ళు ఉచ్చారణలో పద్మ అనడానికి బదులు పద్ద అంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే పాయలు 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 మొత్తము డెల్టా. ఈ డెల్టా చిట్ట చివరి భాగం ఎక్కడైతే సముద్రంతో కలుస్తుందో అవన్నీ మడ అడవులు ఉంటాయి. దాని పేరు సుందర్బన్స్. ఈ సుందర్బన్లో వైట్ బెంగాల్ రాయల్ బెంగాల్ వైట్ టైగర్ ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైనటువంటి మొక్కలు, కొన్ని ప్రత్యేకమైన జంతువులు ఉంటాయి. వీటిలో సమస్య ఏంటంటే మేట వేసినప్పుడు ఒక్కొక్కసారి కొన్ని ద్వీపాలు బంగ్లాదేశ్లోకి వెళ్ళిపోతాయి. నదీ ప్రవాహంలో ఇక్కడిది కోసి అక్కడ వెళ్ళి ద్వీపం అవుతుంది. అందులో ఉన్న తర్వాత కొన్ని ఒక 2-3 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇటు వచ్చి లంక వేస్తుంది. మనకి ఇది గోదావరిలో కూడా అవుతుంది, కృష్ణలో కూడా అవుతుంది. కానీ మన రాష్ట్రం కాబట్టి మనకి తెలియదు. బెంగాల్లో ఇదొక ప్రాబ్లం. రెండోది పడవల ద్వారా ఆ బంగ్లాదేశ్ నుంచి చేపలు పట్టేవాళ్ళు వచ్చి మన బెంగాల్లో వచ్చేసి 4 రోజులు 5 రోజులు మకాం చేసి వెళ్ళిపోవడము, మన వాళ్ళు తెలిసి తెలియక అటు వెళ్ళడం, ఇటువంటివన్నీ జరుగుతాయి అన్నమాట. కాబట్టి చాలా చోట్లకి రోడ్డు మార్గాలు లేవు, రాకపోకలు తక్కువ. ఆ తర్వాత ఎవరి ప్రపంచంలో వాళ్ళు బ్రతుకుతుంటారు. ఎవరి మీదైనా అత్యాచారం జరిగినా కూడాను బయటకు అది వార్త కాదు, బయట ప్రపంచానికి తెలిసే అవకాశం తక్కువ. పార్టీ గనక అక్కడ బలమైనటువంటి రాజకీయ పార్టీ ఉండి గూండాయిజం గనక చేస్తే వాడు ఆ వార్తను అసలు బయటకు రానివ్వడు, విలేకరణ అక్కడికి వెళ్ళనివ్వడు. కాబట్టి ఈ సందేశ్ ఖాళీ అనేది ఎక్కడుందంటే ఈ సుందర్బన్స్కి వెళ్ళేటటువంటి ఏరియాలో బాలూర్ ఘాట్ జిల్లా అని ఉంటుంది. ఆ జిల్లా లోపల సుందర్బన్స్ యొక్క ముఖద్వారం ఇది. అంటే ఈ సందేశ్ ఖాళీ దాటగానే, సందేశ్ ఖాళీ ఒక ద్వీపము, దాన్ని దాటంగానే మీకు ఇవన్నీ వస్తాయి. పర్యవసానంగా ఏంటంటే అక్కడికి వెళ్ళాలి అంటే ఆ ఊరికి సందేశ్ ఖాళీకి మీరు వెళ్ళాలంటే పడవ తప్ప వేరే మార్గం లేదు. కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సంబంధించిన అధికారులని సందేశ్ ఖాళీలో కొట్టారు. తలలు పగిలిపోయి వాళ్ళు హాస్పిటలైజ్ చేయాల్సిన పరిస్థితి. ఇప్పటికీ కొందరు హాస్పిటల్లో ఉన్నారు. ఇది ఎందుకు జరిగిందంటే వాడు అక్కడ పడవ ఎక్కితే నది మధ్యలో వచ్చిన తర్వాత వాడు వెనక్కి వెళ్ళలేడు, ముందుకి రాలేడు. ఈ ఊర్లో ఉన్నటువంటి ప్రజలందరూ కలిసి వాడి మీద కనుక వాడు దిగగానే వాడి మీద రాళ్ళు దాడో లేకపోతే కర్రలు దాడో చేస్తే పారిపోయేందుకు వాడికి మార్గం లేదు. ఎందుకంటే పడవ వాడు ఎవడైతే తీసుకొస్తాడో వాడు ఈ ఊరికి చెందిన వాడే, వాళ్ళ మనిషి అయి ఉంటాడు. వాళ్ళ మనిషి కూడా కావచ్చును, లేదా వాడు ధైర్యం చేసి దాన్ని కాపాడే ప్రయత్నం చేయడు, ఎందుకంటే వాడికి రేపు ప్రమాదం. సో ఈ రకంగా ఈ సుందర్బన్స్ కావచ్చును, రకరకాల ఈ సరిహద్దు గ్రామాలు కావచ్చును, అక్కడ ఒక రకమైనటువంటి పూర్తి ఇండిపెండెన్స్ ఉంటుంది. ఆ స్థానిక గూండాలకు, స్థానిక రాజకీయ నాయకులకు ఇష్టారాజ్యం చేసుకునే అలవాటు ఉంటుంది. వాళ్ళు
మమతా బెనర్జీకో అంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీకో కప్పం కట్టేస్తే చాలు. ఆ పార్టీకి కట్టవలసిన డబ్బులు వాళ్ళు కట్టేసి పార్టీ నాయకులకు ఓట్లు వేయించిన తర్వాత వీడిక్కడ ఒక జాగీర్దారు జమీందారికి తక్కువ కాదు. ఒక విసునూరు రామచంద్రారెడ్డి ప్రతి ఊరా నిజాంకు కప్పం కట్టినటువంటి జమీందారుల లాగా మీరు ఏదైతే విష్ణుర్ దేశ్ముఖ్ గురించి మనం చెప్తుంటాం కదా, కమ్యూనిస్టులు బాగా చెప్తారు కదా, ఊరూరా విష్ణుర్ దేశ్ముఖ్లని కమ్యూనిస్టులు 35 ఏళ్ల పాటు పోషించారు. కమ్యూనిస్టులే ప్రారంభించారు ఈ వ్యవస్థని. 35 సంవత్సరాలు చేసిన తర్వాత ఈ ఓటర్లలోనే 2 భాగాలైనాయి. అంటే కమ్యూనిస్టుల వల్ల బాగుపడ్డ వాళ్ళు కొందరు, కమ్యూనిస్టుల వల్ల నష్టపోయిన వాళ్ళ సంఖ్య పెరిగిన తర్వాత వాళ్ళకి తృణమూల్ కాంగ్రెస్ ఒక ఆశాజ్యోతిలా కనిపించింది. తృణమూల్ కాంగ్రెస్ బలపడిన తర్వాత ఈ ఎవరెవరైతే అంతవరకు గూండాయిజం చేశారో వాళ్ళందరూ కూడా ఇటు వచ్చారు, ఎర్రజెండా నుంచి. అందుకనే తృణమూల్ కాంగ్రెస్ విషయంలో వెస్ట్ బెంగాల్లో ఒక జోక్ ఉంది. జోక్ ఏంటంటే తృణమూల్ కాంగ్రెస్ని తర్బూజా అంటారు. తృణమూల్ కాంగ్రెస్ యొక్క పార్టీ గుర్తు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. దాని ఆకులు 3 ఆకులు ఉంటాయి కదా, అది ఆకుపచ్చ రంగులో ఉంటుంది. పైన తర్బూజా ఆకుపచ్చ రంగులో ఉంటుంది, కోస్త లోపల ఎర్రగా ఉంటుంది. అంటే మీకు ఈ పైకి మాత్రమే తృణమూల్ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ క్యాడర్ మొత్తం ఇటు షిఫ్ట్ అయ్యారు. అందుకనే ఒకప్పుడు 40% ఓట్లు ఉన్నటువంటి కమ్యూనిస్టులు ఈరోజు 10% కూడా లేరు. కమ్యూనిస్టు నాయకులందరూ తృణమూల్లో. మీకు సందేశ్ ఖాళీకి లాంటి గ్రామాలు మీకు కొన్ని ఒక 10-12 వేల గ్రామాలు ఉంటాయండి. వేలు అన్ని గ్రామాల్లోనూ ఒక విష్ణు రామచంద్రారెడ్డి లాంటి ఒక లోకల్ కమ్యూనిస్ట్ గుండా ఉండేవాడు, వాడు ఇప్పుడు తృణమూల్ గుండాగా మారాడు. అంతే. సందేశ్ ఖాళీలో కూడా ఇద్దరు సినిమాల్లో చూపించేంత దారుణమైనటువంటి విషయాలు ఉంటాయి అక్కడ, చాలా దారుణంగా ఉంటాయి. ఎందుకంటే ఒకటి, ఆ ఊళ్ళో ప్రజలు వీళ్ళని కాదని ఏమీ చేయగలిగే పరిస్థితి లేదు. ఒకటి, బూత్ వైజ్ ఈవీఎంలు వచ్చిన తర్వాత బూత్ వైజ్ పోలింగ్ జరిగినప్పుడు ఆ గ్రామంలో ఎన్ని ఓట్లు ఎవరికి పడ్డాయో తెలిసిపోతుంది. సందేశ్ ఖాళీ ఒక బూత్ అయినప్పుడు మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మీరు మీట నొక్కే చోట కమ్యూనిస్టో లేకపోతే తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్త నిలబడ్డప్పుడు మీరు వేరే పార్టీకి ఎలా వేయగలరు? బూత్లో నిలబడితే, పోలింగ్ బూత్లో ఈవీఎం దగ్గర నిలబడి వేయమనంటే ఎవరికి వేస్తున్నావు వెయ్యి అంటే వాడు అక్కడ నిలబడి ఉంటే మీకు ఇష్టం లేకపోయినా తృణమూల్కి నొక్కే పరిస్థితి. లేదైనా కూడా నీ ఊర్లో 43 ఓట్లు పడ్డాయి, ఎవరు ఈ 43 మనుషులు ఎవరు అన్నది ఒక బూత్లో కనుక్కోవడము స్థానిక కార్యకర్త కష్టం కాదు. అంటే బెంగాల్లో రాజకీయ హింస, చాలామంది బీహార్ దీన్ని తిడతారు, కానీ అత్యంత భయావహమైనటువంటి రూపం మీకు రాజకీయ హింస యొక్క అత్యంత భయంకర రూపము మీకు బెంగాల్లో ఉంటుంది. ఎందుకంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. సేన్బాడి అని ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో కమ్యూనిస్టు పార్టీ జ్యోతి బసు నాయకత్వం, చాలా గొప్పవాడని చెప్తుంటారు జ్యోతి బసు, ఆయన నాయకత్వంలో ప్రభుత్వం నడుస్తున్నప్పుడు ఆ ఊళ్ళో ఒక సేన్ అని ఇంటి పేరు ఉన్నటువంటి ఒక కుటుంబం కాంగ్రెస్ పార్టీకి పనిచేసింది, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించింది. నిలబడి పాపం వాళ్ళు కష్టపడి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారు. వేసిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ గెలిచింది, కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఓడిన తరువాత జరిగిన మొట్టమొదటి పని ఏంటంటే కమ్యూనిస్టులు ఈ ఇంటి మీద దాడి చేసి అన్నదమ్ములు ఇద్దరు సేన్, ఒక గోపాల్ ఏదో పేర్లు ఉన్నాయి, మొత్తానికి సేన్ వాళ్ళ ఇంటి పేరు, ఊరి పేరు సేన్బాడి. బాడి అంటే గ్రామం అని అర్థం వస్తుంది అన్నమాట. వాళ్ళిద్దరిని చంపి వాళ్ళ రక్తాన్ని అన్నంతో కలిపి తల్లి చేత దాన్ని తినిపించారు. అంటే ఈ చచ్చిపోయిన వాళ్ళ పిల్లల చేత ఈ అన్నం తినిపించారు. మీరు ఊహించగలరా? ఏదన్నా సినిమాలో ఇంత మటుకు మనం సేన్బాడి కిల్లింగ్స్ అని మీరు ఇంటర్నెట్లో కొట్టండి. సేన్బాడిలో కమ్యూనిస్టులు చేసినటువంటి పని. మన దగ్గర చాలా నీతులు మాట్లాడే కమ్యూనిస్టులు వాళ్ళ రాజ్యం వచ్చిన తర్వాత బెంగాల్లో చేసింది ఇది. అదే విద్యని ఈ తర్బూజా ఏదైతే ఉందో, పైకి మాత్రమే తృణమూల్ కాంగ్రెస్, అది వాస్తవానికి అదే క్యాడర్, హింసకు పాల్పడ్డ క్యాడరే, అలవాటు పడిపోయినటువంటి ఊళ్ళల్లో దౌర్జన్యం చలాయించేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పార్టీ మీటింగ్కి పిలుస్తారు. పార్టీ మీటింగ్కి ఆడవాళ్ళని పిలుస్తున్నారు, రాత్రి అక్కడ ఉండమంటున్నారు. వాళ్ళు పంపినప్పుడు వీడి ఇంటికి రావాలి. నేను చిన్న దుకాణం పెట్టుకుంటాను, దానికి అనుమతి కావాలి. నీ భార్య నా దగ్గర పంపితే నేను మళ్ళీ నీకు తిరిగి పంపితే, మీకు విక్రమార్క సినిమాలో ఏదైతే చూశారో, వెస్ట్ బెంగాల్లో మొదట్లో కమ్యూనిస్టులు, తరువాత తృణమూల్ కాంగ్రెస్ ఇదే పనిని చేశాయి. వాడు చంబల్లోయని లేకపోతే బీహార్ కా బాద్షా అని చూపిస్తున్నారు, కానీ వాస్తవానికి బెంగాల్లో ఈ రోజుకు ఉంది పరిస్థితి.
అందుకని ఇప్పుడు బీజేపీ అక్కడ బలపడేటప్పటికి సందేశ్ ఖాళీలో ఉన్నటువంటి మహిళలు తిరగబడుతున్నారు ఒకటి. నిజమే సార్, ఆ మహిళలు అంత ఓపెన్గా వచ్చి ఇట్లా ధైర్యం చేస్తున్నారు. ఎందుకంటే మహిళలు చెప్తున్నారు వాళ్ళు. అవును అవును అందమైన ఆడపిల్ల నేను పార్టీకి పని చేయను అంటే చేయకుండా ఉండే పరిస్థితి లేదు. షేక్ జహాంగీర్ ఏదో ఉంటుంది వాడి పేరు. ఆ షేక్ జహాంగీర్ ఇంటికి వెళ్ళవలసిందే. వీళ్ళు వెళుతున్నటువంటి మహిళలందరూ దళిత మహిళలు. షెడ్యూల్డ్ కులాల గురించి ఇంటింత కన్నీళ్లు గార్చేటటువంటి వాళ్ళు, షెడ్యూల్డ్ కులాల గురించి మాట్లాడే రాజకీయ నాయకులు ఒక్కరు సందేశ్ ఖాళీ గురించి మాట్లాడటం లేదు. పత్రికలు వదిలిపెట్టండి. అవును సార్, ఎస్సీ ఓట్ల కోసమే మేము రాజకీయం చేస్తున్నాం అంటున్నటువంటి వాళ్ళు దీని గురించి మాట్లాడారు. కాబట్టి జరుగుతున్నది ఏంటంటే బెంగాల్లో సందేశ్ ఖాళీ అనేది టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. ఇది ఒక సముద్రంలో తేలియాడే బయటకు వచ్చింది కాబట్టి. ఇది ఎందుకు బయటకు వచ్చిందంటే సందేశ్ ఖాళీలో ఈడీ అధికారులను కొట్టారు కాబట్టి ఈ మజీద్ షేక్ జహంగీర్ ఎవరైతే ఉన్నారో అతని దగ్గరికి వెళ్ళడానికి, అతన్ని ప్రశ్నించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళని కొట్టారు. కొట్టేటప్పటికి ఇది వార్త బయటకు వచ్చి సందేశ్ ఖాళీలో ఈడీ అధికారులను కొట్టారు అంటే ఇది సీరియస్ వ్యవహారం అయింది. అప్పటి నుంచి కొందరు రాజకీయ నాయకులు, పోలీసులు, రకరకాల వాళ్ళు సందేశ్ ఖాళీకి వెళ్ళడం మొదలు పెట్టేటప్పటికి మహిళలకు ధైర్యం వచ్చి బయటపడుతున్నారు. చాలా చోట్ల ఏంటంటే భరించి ఊరుకుంటారు. ఎందుకంటే అంతకుముందు కమ్యూనిస్టులకు సంబంధించిన ఏదో ఒక ద్వీపంలో అక్కడ ఉన్నాడు మొరీచ్ ఝాపీ. మొరీచ్ ఝాపీ చాలా ఆసక్తికరమైన కథ. ఇదేంటంటే ఆ ద్వీపం పేరు మరీచ్ ఝాపీ. ఇంగ్లీష్లో మరీచ్ ఝాపీ అంటారు, బెంగాలీ ఉచ్చారణలో దీన్ని మొరీచ్ ఝాపీ అంటారు. ఈ మొరీచ్ ఝాపీ కూడా సుందర్బన్స్ ఏరియాలోనే ఉన్నటువంటి ఒక ద్వీపం. దీనిలో సమస్య ఏంటంటే బంగ్లాదేశ్ నుంచి ఎవరైతే శరణార్థులు వచ్చారో వీళ్ళకి భారత ప్రభుత్వం దండకారణ్యంలో ఉండే ఏర్పాటు చేసింది. దండకారణ్యపు వాతావరణం కానీ, అక్కడి నేల కానీ, అక్కడి వ్యవసాయ వాతావరణ పరిస్థితులు కానీ వాళ్ళ ఒంటికి ఇది కాలేదు, చచ్చిపోవడం మొదలుపెట్టారు. మొదలు పెడితే పాపం ఈ శరణార్థులు ఎవరైతే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందూ శరణార్థులు ఉన్నారో వీళ్ళందరూ కూడాను మొరపెట్టుకున్నారు, మేము ఇక్కడ ఉండలేము అంటే రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ అని లెఫ్ట్ ఫ్రంట్లో ఒక భాగస్వామి. అది ఏమందంటే మీరు రండి, మా మరీచ్ ఝాపీ అనే ద్వీపం ఉంది, ఈ ద్వీపంలోకి మీరు వచ్చి ఇక్కడ ఉండండి అని వాళ్ళకి అక్కడ ఏర్పాటు చేయించారు. ఇల్లు కట్టుకున్నారు, ఉండడం మొదలుపెట్టారు. సిపిఎంకి ఈ విషయం తెలిసింది. ఇక్కడ ఆర్ఎస్పీ బలపడుతోంది, ఆర్ఎస్పీని బలపడనివ్వకూడదు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఒక రాత్రికి రాత్రి చుట్టుపక్కల 20-30 ద్వీపాల నుంచి కార్యకర్తలు బల్లాలు, బరిసెలు, బాణాలు, కత్తులు, కటార్లు తీసుకుని వచ్చి మొరీచ్ ఝాపీని చుట్టుముట్టేశారు. అది కూడా ద్వీపమే. మొత్తం ద్వీపాన్ని చుట్టుముట్టి ఒక్క వ్యక్తి బయటకు వెళ్లకుండా రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ నాయకుడితో సహా మొరీచ్ ఝాపీలో ఉండేటటువంటి ఆర్ఎస్పీ సహాయంతో ఇల్లు కట్టుకున్న వాళ్ళందరినీ చంపేశారు. అందరినీ 100%. 4,000 మందిని చంపారు. 4,000 అంటే ప్లస్ ఆర్ఎస్పీ అప్పుడు అది భాగస్వామ్య పార్టీ, సిపిఎం ప్రభుత్వం భాగస్వామ్య పార్టీకి చెందినటువంటి. ఎందుకంటే ఇక్కడ నువ్వు బలపడటానికి వీల్లేదు, ఇది సిపిఎం కంచుకోట, నువ్వు బలపడొద్దు అని చంపిన తరువాత ఆ వార్తను బయటకు రానియలేదు. ఎన్నేళ్ళు బయటకు రానివ్వలేదంటే మొరీచ్ ఝాపీలో బ్రతికిన వాళ్ళు, వాళ్ళ బంధువులు, వీళ్ళు ఇంట్లో చాలా గుసగుసగా చెప్పుకునేవాళ్ళు, ఇలా జరిగింది, మన కుటుంబం ఇలా జరిగింది, ఇలా జరిగింది. మొరీచ్ ఝాపీ పిల్లలు ఎవరైతే చదువుకోవడానికి వేరే చోట వచ్చారో వాళ్ళు బ్రతికిపోయారు. ప్రత్యక్ష సాక్షులు అంటే ఈ ఊళ్ళో ఇలా జరిగిందని వాళ్ళకి తెలుసును, మొరీచ్ ఝాపీకి మళ్ళీ వెళ్ళలేకపోయారు వీళ్ళు. దీన్ని వార్తల్లో రానివ్వకుండా ప్రతిదానికి వార్తలు రాసేటటువంటి మీడియా మొరీచ్ ఝాపీ గురించి అసలు ఒక్క ముక్క రాయలేదు. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో కమ్యూనిస్టు పాలనలో మీడియా మీద జరిగినన్ని దాడులు బహుశా దేశంలో ఎక్కడ జరగలేదు. ఏ పార్టీ అయినా కూడా చితకబాదేయటమే. ఈనాడు రిపోర్టర్లను కొట్టారు, మమతా బెనర్జీకి మద్దతుగా వీళ్ళు కొన్ని ఏవో వార్తలు రాశారని చెప్పేసి సిపిఎం కొట్టింది. ఇప్పుడు మమతా బెనర్జీ అదే రకంగా కొడుతుంది. మమతా బెనర్జీకి సిపిఎంకి తేడా లేదు, కేవలము పంపకాల తేడా, ఆలోచన విధానము, గుండాగిరిలో ఏమి తేడా లేదని ఇది గమనించాలి. కాబట్టి సిపిఎంలో ఏ పాపాలు జరిగినాయో అవే మమతా చేస్తోంది. ఎందుకంటే అదే క్యాడర్ ఇక్కడ ఉన్నారు, అదే రకమైనటువంటి పనితీరు వాళ్ళు చూపిస్తున్నారు. సో ఈ మొరీచ్ ఝాపీకి సంబంధించి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొరీచ్ ఝాపీ గురించి 2014లో మాట్లాడటం మొదలైంది. 2014 వరకు 1960sలో జరిగిన సంఘటన 2014 అంటే 50 years మాట్లాడకుండా ఉంచారు. మీరు ఊహించండి, మొరీచ్ ఝాపీలో జరిగిన అత్యాచారాలు ప్రత్యక్ష సాక్షులు, బతికిపోయిన వాళ్ళు, ఆ తర్వాత వేరే ఊళ్ళలో ఉన్న కారణంగా బతికిన వాళ్ళు ఇప్పుడు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వీళ్ళు చెప్పడం మొదలుపెట్టారు.
నేను తర్వాత ఊరికి వెళ్ళి చూస్తే నా తల్లి ఇలా చనిపోయింది, నా తండ్రి ఇలా చనిపోయినాడు, నా తమ్ముడు ఇలా చనిపోయాడు, ఊరిని ఇట్లా తగలబెట్టారు, ఇవన్నీ వాళ్ళు చెప్పడము, ఇవన్నీ కూడాను సేకరించి మొరీస్ జాపీ మీద ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు. ఓకే. ఈ షార్ట్ ఫిల్మ్ కమ్యూనిస్టు పరిపాలన పోయింది కాబట్టి బయటకు వచ్చి తృణమూల్ కాంగ్రెస్కి కమ్యూనిస్టులను కొట్టేందుకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి దీన్ని బయటకు రానిచ్చారు. ఓకే. ఇప్పుడు ఇటువంటి మొరీచ్ జాపీ వంటి ఇన్సిడెంట్స్ ఎన్ని జరిగినాయో మీకు లెక్కలేదు. ఎన్ని మొరీస్ జాపీలు ఉన్నాయో తెలియని కూడా తెలియదు. ఆనంద మార్గ్ అని ఒక సంస్థ ఉంది. ఆనంద మార్గ్ నేను పెద్ద సమర్థకుడిని కాదు, వాళ్ళ పూజా విధానము వాళ్ళది ఒక స్పిరిచువల్ ఆర్గనైజేషన్. వాళ్ళు కపాలాలు పుర్రెలు చేతితో పట్టుకుని రోడ్డు మీద డాన్స్ చేస్తారు. ఆనంద మార్గ్కి చెందినటువంటి 15 మంది కార్యకర్తల్ని కలకత్తా నగరంలో నడి రోడ్డులో రాజధానిలో తగలబెట్టారు, సజీవదానం చేశారు. సిపిఎం ఉన్న సమయంలో తృణమూల్ యొక్క తల్లి ఇది కలకత్తాలో సజీవ దహనం చేస్తే దాని గురించి మీకు ఫోటోలు దొరుకుతాయి, ఇంటర్నెట్లో వెతికితే మీకు ఆనంద మార్గ్ వాళ్ళు సజీవ దహనం అవుతున్న ఫోటోలు కూడా ఉన్నాయి. పత్రికల్లో కూడా మాట రాకుండా చేశారు. కమ్యూనిస్టు నాయకులకి, పత్రికల్లో ఉన్నటువంటి వాళ్ళ మద్దతుదారులకి, దేశవ్యాప్తంగా కమ్యూనిస్టులు అంటే భయపడేటటువంటి మీడియా యాజమాన్యాలకి ఇవన్నీ కలిసి దీన్ని దాచేసిన అంటే వెస్ట్ బెంగాల్ యొక్క హింస ఈరోజు మీకు సందేశ్ ఖాళీలో అక్కడ బీజేపీ వచ్చింది, నిలబడింది కాబట్టి మహిళలు బయటకు వచ్చారు, సాధారణ పౌరులు బయటకు వస్తున్నారు, ఫైట్ చేస్తున్నారు, ఈడీ ఊళ్ళోకి రాగలిగింది కాబట్టి ఈడీకి దెబ్బలు తగిలుండవచ్చును, కానీ దానివల్ల ఊళ్ళో ప్రజల్లో ఒక చైతన్యం వచ్చింది, మాట్లాడుతున్నారు, టీవీలు వస్తున్నాయి ఆ ఊరికి. ఈరోజు సోషల్ మీడియా ఆ వీడియోలు తీసి ప్రచారం చేస్తుంది, ప్రపంచానికి తెలియజేస్తుంది. చూడడానికి భయానకంగా ఉంది ఆ పరిస్థితి. కాబట్టి సందేశ్ ఖాళీ ఈజ్ సిమ్టమ్, ఇట్ ఈస్ నాట్ ద డిసీజ్. అది ఒక వ్యాధి లక్షణమే. సందేశ్ ఖాళీ అంటే అనేక గ్రామాలు ఉన్నాయండి. మీకు చాలా గ్రామాల్లో ముఖ్యంగా దినాజ్పూర్, 26 పరగణ, మాల్దా ఈ 3 జిల్లాల్లో ఆగస్టు 18 వరకు 1947 ఆగస్టు 18 వరకు పాకిస్తాన్ జెండాలు ఎగిరినాయి. మనలో ఎంతమందికి తెలుసు? 18న ఈ భాగం ఇండియాలో ఉంది అని తెలిసిన తర్వాత వాళ్ళు ఇండియాలో ఉన్నారు. సో మనసు ఎక్కడుంది వాళ్ళది? పాకిస్తాన్లోనే ఉంది. వాళ్ళు ఈరోజు భారతీయ పౌరులు. మీకు మాల్దా, దినాజ్పూర్ అండ్ 24 పరగణ ఈ జిల్లాలు, దినాజ్పూర్ కూడా ఇప్పుడు ఉత్తర దినాజ్పూర్, దక్షిణ దినాజ్పూర్ ఉంది, 24 పరగణ కూడాను ఈస్టర్న్ 24 పరగణ, సదర్న్ 24 పరగణ అయింది. సరే, మాల్దా ఒక జిల్లా. ఈ 5 జిల్లాలలో మీకు 60%, 70% ముస్లిం పాపులేషన్ ఉన్నటువంటి జిల్లాలు. కాబట్టి నాయకత్వం, తృణమూల్ నాయకత్వం అంతా కూడాను ఈరోజు టీఎంసీ నాయకత్వం అంతా కూడా ముస్లింల చేతిలోకి వచ్చింది గ్రామ స్థాయిలో, ఈ బార్డర్ ఏరియాస్ అంతా కూడాను. రెండవది, ఎవరు ఏ రోజు బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారు, ఏ రోహింగ్యా వస్తున్నాడు, ఎవరికి లెక్కలేదు. రెండవది, వీళ్ళు వచ్చి ఈరోజు వీళ్ళ మీద దాడి చేయాలంటే వీళ్ళు వచ్చి దాడి చేస్తున్నారు, రెండో రోజుకి పడవలో వాళ్ళు బంగ్లాదేశ్కి వెళ్ళిపోతారు. అంత ఓపెన్ బార్డర్ అండి. మీకు యాక్చువల్గా ఆ ఏరియాలో బార్డర్ చేయడం, పోలీసింగ్ చేయడం చాలా కష్టం. యాక్చువల్గా సుందర్బన్స్ జాగ్రఫీ తెలియనంత వరకు మనకు సందేశ్ ఖాళీ లాంటి పరిస్థితులు అర్థం కావు. సో ఇది అదంటే మీకు బార్డర్లో ఉంది సార్. మీరు కలకత్తా లాంటి మైదాన ప్రాంతంలో, రాజధానిలో కూడా అట్లాంటి ఆకృతి జరిగినాయండి. మీకు కమ్యూనిస్ట్ పార్టీ ఉన్న సమయంలో కమ్యూనిస్టుల తర్వాత వచ్చిన తృణమూల్ కూడా టాక్టిక్స్ అన్ని కమ్యూనిస్టులవి. హింస, దౌర్జన్యము, చిన్న చిన్న పనులు కావాలన్నా పార్టీ యొక్క వార్డు మెంబర్ దగ్గరికి వెళ్ళాలి, వాడు అడిగింది చెల్లించాలి. అంటే ఏ స్థాయి అసలు సందేశ్ ఖాళీకి ఈడీ ఎందుకు వచ్చిందంటే రేషన్ బియ్యము, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రేషన్ బియ్యం ఏదైతే ఉందో ఒక భాషాతం పూర్తి పేరు నాకు తక్షణం గుర్తు రావడం లేదు, అతను రైస్ మిల్లర్, అతను టోకు బియ్యం వ్యాపారి, అతను ధాన్యం వ్యాపారి, అతను బియ్యం సరఫరా చేస్తాడు. కిలోకి 600 గ్రాములు ఇచ్చేవాడు, 400 గ్రాములు తగ్గించాడు. ఎదురు అడిగిన వాడిని కొట్టేస్తారు. సో 600 గ్రామ్స్ ఊళ్ళోకి వచ్చేది, రేషన్ షాప్లోకి వచ్చేది. రేషన్ షాప్ వాడు కూడా తగ్గించి ఇవ్వడం మొదలుపెట్టాడు. ప్రజలు నాకు తక్కువ వచ్చిందని గొడవ పెట్టడం మొదలుపెట్టారు. ఇదివరకు కిలో ఇంత వచ్చేది, ఇప్పుడు ఇంతే వస్తుంది ఏంటి అని అడగడం మొదలుపెట్టారు. రేషన్ కార్డు హోల్డర్స్ని రేషన్ షాపు యజమాని కొట్టించేవాడు. ఈ 400 గ్రాములు పర్ కిలో ఏదైతే మిగిలిందో ఇదంతా కూడా వాళ్ళు బ్లాక్ మార్కెట్లో అమ్మేసుకునేవాళ్ళు. అమ్ముకున్న తర్వాత 80-20 రేషియోలో పంచుకునేవాళ్ళు. ఎలాగా? 20% మంత్రి గారికి వెళ్తుంది, సివిల్ సప్లైస్ మినిస్టర్, డైరెక్ట్గా మంత్రికి. అతని పేరు తక్షణం గుర్తు రావడం లేదు.
తృణమూల్ కాంగ్రెస్ అతను. మిగతా 80% రేషన్ షాప్ డీలర్ దగ్గర నుంచి రైస్ మిల్లు ఓనర్ దాకా ఆఫీసర్స్ దాకా వాళ్ళ మధ్యలో షేర్ అవుతున్నది. ఓకే. షేక్ జహంగీర్ ఎవరైతే ఉన్నారో అతను ఈ వ్యాపారంలో సుందర్బన్స్ ఏరియా మొత్తానికి ఇన్ఛార్జ్. ఓకే. అతని ఒక్కడి చేతిలోనే ఎంత అవినీతి జరిగింది తెలుసా అండి? ఈడీ లెక్కల ప్రకారం 8,000 crores, 8,000 కోట్లు. ఒక మండల స్థాయి తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు 8,000 crores ఒక్క సందేశ్ ఖాళీలో. ఈ 8,000 crores లెక్క అడగడానికి వెళితే షేక్ జహంగీర్ మాయమైపోయాడు, వీళ్ళకి తన్నులు పడ్డాయి. అసెంబ్లీలో మమతా బెనర్జీ షేక్ జహంగీర్ని షేక్ జహంగీర్ని సమర్థిస్తోంది. ఎందుకంటే సివిల్ సప్లైస్ మినిస్టర్ ప్రస్తుతం రాజీనామా చేశాడు. అవును. షేక్ జహంగీర్ మిత్రుడు, అతను హిందూ, అతను తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు, అతను ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. ఈ బియ్యము టోకు వ్యాపారి జైల్లో ఉన్నాడు. ఇది బెంగాల్ రేషన్ బియ్యం స్కామ్ అండి ఇది. అంటే ఏదో దానికి పోతే ఇంకేదో బయటకు పడేటువంటి ఇదేదో పాత సామెత, మోటు సూది కోసం సోదికెళ్తే పాత రంగు బయటపడిందని అక్కడికి వెళ్ళి వీళ్ళు అసలు ఏమిటి షేక్ జహంగీర్ దగ్గర 8,000 కోట్లు ఎలా ఉన్నాయని అడగడానికి వెళితే మొత్తం సందేశ్ ఖలీలో మహిళల పైన ఏ రకమైన అత్యాచారాలు జరుగుతున్నాయి తెలుస్తుంది మీకు. లాస్ట్ ఎన్నికల సమయంలో కూడా బీజేపీ తరఫున ప్రచారం చేయడానికి వెళ్ళినటువంటి మహిళలు ఎవ్వరూ సేఫ్ కాదు. అంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఇళ్లకు వచ్చి బీజేపీ కార్యకర్తలు, మహిళా కార్యకర్తల్ని వివస్త్రాలు చేసి, మీరు మణిపూర్ గురించి మనం ఇంత మాట్లాడతాం కదా, మణిపూర్లో 2 కుకీలను, 2 మైతేయి, ఒక గుంపు మైతేయి బట్టలు విప్పించి వాళ్ళను నగ్నంగా తిరిగారని దాని మీద దేశమంతా మాట్లాడుతున్న సమయంలోని, అదే సమయంలో బెంగాల్లో బీజేపీకి పనిచేసిన 2 గిరిజన మహిళల్ని వివస్త్రాలు చేసి ఊళ్ళో ఊహించారు బహిరంగంగా. ఇది వార్త కాలేదు. మర్డర్లు చేశారు మహిళలని. మర్డర్ చేస్తే అస్సాంకి పారిపోయారండి, అస్సాంకి, బీహార్కి, ఒరిస్సాకి పారిపోయారు కార్యకర్తలు. స్వయంగా నాకు తెలిసినటువంటి ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి కనీసం 24 కార్యకర్తల్ని అస్సాంకి దాటించింది. రాత్రికి రాత్రి సిఆర్పిఎఫ్ వాళ్ళ వాహనాల్లో, వాళ్ళ గడ్డి గాదం వేసుకునే వాహనాల్లో కూర్చోబెట్టి తీసుకెళ్ళి అస్సాంకి తీసుకెళ్ళింది. నాకు స్వయంగా ఇది నేను ప్రత్యక్షంగా వచ్చినాక 75 సంవత్సరాలు ఇది బెంగాల్లో ఇది జరుగుతోంది. సో ఇది బెంగాల్ సార్. బెంగాల్ ఇప్పుడు మా సుప్రీంకోర్టు మణిపూర్కు సంబంధించినటువంటి అంశంనేమో కోర్టులోకి తీసుకున్నది. బెంగాల్లో ఎన్నికల తర్వాత, ఎన్నికలప్పుడు ఇప్పటిదాకా జరుగుతున్న హింస మీద ఇప్పటిదాకా ఒక మాట మాట్లాడారు. అంటే సుప్రీంకోర్టు అపాయింటెడ్ కమిటీ ఒకటి ఏర్పాటైంది. ఓకే సార్. వాస్తవానికి సుప్రీంకోర్టు ఒక కమిటీ ఏర్పాటు చేసింది. వెస్ట్ బెంగాల్ కూడా మొదట్లో దాడులు జరిగిన మాట వాస్తవం, కానీ తరువాత ఈ న్యాయస్థానాలు పునుకున్నాయి. కొంత బెంగాల్లో ఇప్పుడు మళ్ళీ చాలామంది తిరిగి వచ్చేసారు. వాళ్ళ గ్రామాలకు వచ్చి నిలబడి మళ్ళీ వాళ్ళు పార్టీ పని చేయగలుగుతున్నారు. న్యాయస్థానాలు ప్రత్యేకంగా దగ్గరుండి పర్యవేక్షించాయి. ఓకే.